సార్ ఇప్పుడు దేవర ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక ప్రధానంగా ఇంకొక ట్రోల్ నడుస్తుంది. ఏంటంటే అందులో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. వాళ్ళ నాన్న పోలికలు వచ్చాయి గానీ ఆయన రక్తం రాలేదే అనేసి హీరోయిన్ అంటుంది. ఇదే ట్రోల్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ బయట వాళ్ళ తాత పోలికలు వచ్చాయి గానీ వాళ్ళ తాత రక్తం రాలేదే, అందుకే పట్టించుకోవట్లేదు సొంత పార్టీని కూడా అన్నట్టుగా ఇలాంటి ట్రోల్స్ నడుస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు సార్? తాత అంటే ఎన్టీ రామారావు గారా? ఎన్టీ రామారావు గారు రక్తం రాకుండా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకుంటాడు? హరికృష్ణ వీళ్ళంతా కూడా రామారావు గారు ముక్కులు అన్ని ఎలా బాగుంటాయని ఎప్పటి నుంచి అనుకుంటాం కదా. అందులో బాలకృష్ణ ఎక్కువ సినిమాల్లో ప్రయత్నించడం ఎట్లా హరికృష్ణ చేశాడు. ఇతను కొంచెం అల్లరి పిల్లవాడు టైపు హరికృష్ణ, కొంచెం రఫ్. బికాజ్ వాళ్ళందరూ హైదరాబాద్ బ్రాటప్, ఆయన మెడ్రాస్లో ఉండేవారు ఆయన. సో ఆయన చేత బాలకృష్ణ కొంచెం నమ్రతగా వాళ్ళ ఫాదర్ ఫాలో అయ్యి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు యాదవ్ కి భారత్ అనే సినిమా వచ్చింది. ధర్మేంద్ర అండ్ విజయ అరోరా అనుకుంటా, ఇంకొక తారిక్ అని వస్తున్నాడు అనమాట. వాళ్ళందరూ కలిసి యాక్ట్ చేసింది. మన అన్నదమ్ముల పెద్ద హిట్ ఆ పాట. అది అన్నదమ్ముల సవాల్ అనేది తీశారు. మురళీమోహన్ మన దాంట్లో, రామారావు గారు అండ్ బాలకృష్ణ. ఆ సినిమాలో చాలా అందంగా ఉంటాడు అనమాట బాలకృష్ణ. వాళ్ళ అబ్బాయి ఎందుకు సరిపోడు, అంత బాగుంటాడు. అన్నదమ్ముల సవాల్ అని యాదవ్ కి భారత్ రీమేక్. సో పాటలు కూడా బాగుంటాయి. సో ఇప్పుడు ఈ అబ్బాయి సరిపోడు, అంత అందంగా ఉంటాడు. డిఫరెంట్ గ్లాసెస్ ఒకటి పెట్టి బాగుంటాడు అనమాట. సో వీళ్ళందరికీ రక్తం లెక్క. దాని తర్వాత అసలు ఎన్టీ రామారావు అనే రబ్బర్ స్టాంప్ గా ఒక హైట్ తప్ప రబ్బర్ స్టాంప్ కూర్చోండి ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ అంటారు. అది మన వాళ్ళు తట్టుకోలేరు. తెలుగుదేశం అయితే ఆడుకోవాలి, తమిళ దేశం అయితే ఆడుకోవాలి. మరి మీరు చెప్పండి ఆ రక్తంలో ఏముంటుందన్న క్వాలిటీస్. అది ఎవడో ఒక రోజున నాకు ఈ మధ్యన తెలిసినాయనే ఎన్టీ రామారావు బ్లడ్ ప్రూఫ్ పెట్టిన అడుగుతున్నాడు. నీకు బుద్ధి ఉందో అని నన్ను అడుగుతాడు. నాకు తెలిసి అది ఆయన ఏజ్ ఏంటి, ఏజ్ గురించి కాకపోయినా ఆయన గురించి ఆయన ఫ్యాన్లు అంతే. మేము అందరం ఆయన గురించి ఇంత దరిద్రంగా ఉంటుందా అనేది ఎవరి ద్వారా తెలిసిందంటే నాదెండ్ల మనోహర్ గారి ఫాదర్, నాదెండ్ల భాస్కర్ గారి వీడియోస్ చూడలేవు. ఆయన మరి డీసెంట్ పర్సన్. ఆయన కమ్మే. నాదెండ్ల మనోహర్ ఫాదర్ రెస్పెక్టెడ్ పర్సన్. నాదెండ్ల భాస్కర్ గారు తెలుగుదేశం నుంచి గెట్టేశారు. మొట్టమొదటి సపోర్ట్ చేసింది ఆయనే. సో వాళ్ళకి మళ్ళీ పాలిటిక్స్ ఆయన చెప్తాడు. రామారావు గారు బ్లడ్ ఎంత మంచిదో, మిగతా ఏమన్నా ఇంకెంత మంచి అనేది ఆయన వీడియోలో ఉన్నాయి. 10 అయినా ఉంటాయి, ఒకటి కాదు. అవన్నీ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళందరూ చూస్తే బెటర్. బిఫోర్ కామెంటింగ్ ఆన్ జూనియర్ ఎన్టీఆర్ ఏమీ లేదు. వాళ్ళకి ఏదో విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఎలక్షన్ రాలేదు, రాడు. నేనా అన్నప్పుడు రాడు. అక్కడ కొడాలని ఉన్నంత వరకు ఇక్కడ రాడు. వాళ్ళంత ఘోరంగా ఓడిపోతాడంటే బహుశా జూనియర్ ఎన్టీఆర్ అనుకోలేదు. అయినా కూడా రాడు. పాలిటిక్స్ రావద్దని ఇండైరెక్ట్ గా నేనే 4-5 సార్లు చెప్పాను. ఇది వచ్చింది, నీకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉన్నప్పుడు ఐ షుడ్ యు కమ్ అని. అయినా కూడా ప్యాంట్ పైకి పెట్టుకెళ్ళిపోయి చేసాడు. ఒకప్పుడు యాక్సిడెంట్ లో పడిపోయాడు. యాక్సిడెంట్ ఫస్ట్ ఎలక్షన్ లో యాక్సిడెంట్ అయింది కదా. మరి క్యాంపెయినింగ్ వెళ్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ యాక్సిడెంట్ లో ఉంటే హాస్పిటలైజ్డ్ అయిపోయాడు. మరి ఒకటి కొంచెం ఓవర్, ఆ టైంలో కొంచెం ఓవర్గా చేశాడు ఎవరికి, చంద్రబాబు నాయుడు గారికి. దాని తర్వాత ఇప్పుడు చాలా చాలా మార్పులు వచ్చేసి వీళ్ళలోనే రాగద్వేషాలు, తారతమ్యాలు బయటపడడంతో ఇతను సైలెంట్ అయిపోయాడు. మంచి భవిష్యత్తు ఉంది, 40-50 కోట్ల వరకు తీసుకునే రేవుడికి వెళ్ళిపోయాడు. మనోడి వరకు మామూలుగా ఉండి. సో ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని చాలా మంది చెప్తారు. నేను చెప్పేవాడు చాలా మంది చెప్పుకుంటారు. సైలెంట్ అయిపోయాడు. ఆ సైలెంట్ అయిపోయి వీళ్ళకి ఇష్టం లేదు. బాహాటంగా బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు కొడుకుని చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు చేస్తాడు? చేయడు. ఎందుకు చెయ్యాలన్నాను. అతను మనిషిగా చూడలేదు. మీరు ఎవరు ఎందుకు చేస్తాడు? అందరికీ తెలుసు. నేను చెప్పడం ఏంటి? మరి ఎవడ పోయేస్తాడు విజయవాడ నుంచి, మీరు ఇంట్లో చూసారని చెప్పేసి. నువ్వు నువ్వు ఇంట్లో చూసి చెప్పుకొని అడిగాడు ఎవడో. మనకు తెలిసింది సోర్సుల్లో, మనం విన్న సోర్సుల్లో, సోషల్ మీడియాలో అతనికి దగ్గరగా ఉన్న. ఇన్ఫాక్ట్ వాళ్ళ మదర్ బ్రదర్ ఒక 45 కిలోమీటర్లు నాతో అర్ధరాత్రి గంట ప్రయాణం చేశాడు రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి. ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు చెప్పినట్టు TNRకి బస్సు వెళ్ళిపోయినాయి. అక్కడ MD గారి తాలూకా ఎవరో ఒక ఆయన ఉండేవారు, ఒక బ్రాహ్మణులు ఒక ఆయన. సో అతను నేను ఏదో యాడ్ చేస్తాను అక్కడ, వర్క్ చేస్తాను. కాబట్టి ఫోన్ చేసి ఇలాగా ఆయన పేరు ఏదో మురళీమోహన్ ఏదో పేరు, ఆయన పేరు. ఆయన వీళ్ళ మదర్ బ్రదరు. నాకు తెలియదు, నాకు వీళ్ళ చరిత్ర తెలియదు నాకు. అప్పుడు ఆయన కొంచెం మీరు డ్రాప్ చేసేస్తారా అని. డెఫినెట్గా కాడికి వెళ్తా. ఎప్పుడు 2 గంటలకి నేను అలా నిద్రపోతాను. ఆయన అన్ని చెప్తాను అనమాట. ఈ అబ్బాయి గురించి చెప్తాడు అంతా. ఓకేనా?
సో రామోజీరావు గారు చేస్తున్నారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేవాడు అనమాట. దాని తర్వాతనే రాఘవేంద్ర గారిని అడిగాను, ఈ అబ్బాయి పరిస్థితి ఏంటంటే ఎలా ఉంటాడంటే, మిల్లుగా ఉంటాడు, ఆల్రెడీ పైకి వచ్చాడు అని అన్నాడు అనమాట. నేను అది కూడా చెప్పాను కదా, మనకు తెలిసిన నిజాలే మాట్లాడుతాను, నాకు జరిగిన అనుభవాలే మాట్లాడుతున్నాం. సో ఇదంతా గాసిప్ మహాన్. నేను యాక్చువల్గా ఏదో చాలా ఇంపార్టెంట్ అయితే తప్పితే ఇప్పుడు నేను అడుగుతున్నావు కదా ఎన్ని ఎవరెవరు అలా మాట్లాడుకుంటున్నారని చెప్పేసి ఎవరో మాట్లాడతారు. షటిల్ దింపేసి వెళ్ళిపోతాడు, ఎందుకు వెళ్తాడు? బాలకృష్ణ కంటే 2 రెట్లు రెమ్యూనరేషన్ ఎక్కువ తీసుకుంటున్నాడు, 2 రెట్లు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, ఓకేనా? అంతే ఎందుకు చేస్తాడు? ఒకప్పుడు పెళ్లికి కూడా రాదవ్వలేదు, పెళ్లికి ఒక మనిషిగా చూడలేదు ఇతను. నేను విన్నది డూ ఇట్ అయినా వెళ్ళాడు ఒక ఎలక్షన్కి వెళ్ళి ఏమొచ్చింది ఇతనికి? కరివేపాకు తీసేవాళ్ళు పడేస్తారు అతను. తన డేట రేపు పొద్దుట పవన్ కళ్యాణ్ కూడా కరివేపాకే. అంతే అది యూ కెనాట్. ఇప్పుడు నిన్న మొన్న అక్కడ కొట్టుకున్నారట తెలుగుదేశం వాళ్ళు కాపుల ఏరియాలో, అక్కడ మచిలీపట్నంలో జనసేన వాళ్ళని ఆడేదో ఆడి ఫోటో వేయలేదని ఒక ఫ్లెక్సీ చింపేసేయడం చెప్పేసి వాడిని కాళ్ళ మీద పట్టుకున్నాడు, క్షమాపణ చెప్పన్నారట. ఇప్పుడు ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి? రిఫరెన్స్ బిట్వీన్ వాళ్ళకి బార్రాళ్ళు వాళ్ళంతే. మరి వంగవీటి రాధాని వంగవీటి రంగాన్ని ఎందుకు చంపేశారు? అందుకనే. ఎందుకు చెప్తున్నానంటే దే హ్యావ్ టు చేంజ్. లీడర్స్ ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు కదా చేయమని చెప్పుకున్నాడు కదా, అంచేత వాళ్ళే గొరిగించుకుని గొడవ పడుతూ ఉంటారు. మెయిన్ పార్టీ వాళ్ళకి బ్యాడ్ వస్తుంది. సో ఇది బ్యాడే ఫీల్ అవుతారు, బికాజ్ ఈ టేక్ మోర్ రెమ్యునరేషన్. ఇండివిజువల్ గా చాలా మంది బ్యాట్ చేయడానికి ట్రై చేశారు ఆఫ్టర్ RRR. రామ్ చరణ్ మెయిన్, నాట్ కరెక్ట్. అది ఇద్దరు మెయిన్. బై మిస్టేక్ వాళ్ళు చదవటం వాళ్ళు చదివారు ఆస్కార్లో. ప్లస్ ఆస్కార్ ఏం చెప్పేది ఏంటంటే ఆ అవార్డే లేదు అక్కడ, గ్రామీ అవార్డ్స్ ఉంటుంది, నాట్ ఇన్ ఆస్కార్. ఆస్కార్లో పాటకి ఇవ్వడం ఏంటి? పాటకి ఇచ్చేది అంటే గ్రామీ అవార్డ్స్. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. నేను ఆ ఒక ఏదో విధంగా ఆస్కార్ ఎంటర్ అవ్వాలి అని వీళ్ళు అక్కడ కూర్చుని 40 రోజులు కూర్చుని లాబింగ్ చేస్తే వచ్చింది అది. దాంతో అందరికీ మంచి పేరు వచ్చేసినట్టు లెక్క. ఇప్పుడు అంతే తప్పితే ఇద్దరు యాక్ట్ చేశారు ఆ పాటలను. ఎవరికి రావాలి? మేము పాట చేసిన కిరవాణికి, పాట కొరియోగ్రాఫ్ చేసిన ఆయనకి రావాలి. అందులో చేసిన నటించడంలో ఎవరెవరు ఎక్స్ప్రెషన్ బుతంతో చూసారు వాళ్ళు ఆస్కార్ వాళ్ళు. ఆస్కారే పెద్ద తొట్టి. ఒక 100 ఫిలింఫేర్లు అయితే ఒకటి. కేన్స్ ఇస్ గుడ్ అని మొట్టమొదటి చెప్తున్నాను. మీ అందరూ కూడా కేన్స్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడి అక్కడ మీకు అవార్డు వచ్చింది అనుకో, దర్ ఇస్ ఎ గ్రేట్. లగాన్ లాంటి సినిమానే కేన్స్ ఫెస్టివల్లో లేచి వెళ్ళిపోయారు. ఇండియన్ సినిమాలు ఎందుకు లేచి వెళ్ళిపోతారంటే ఎవడో ఆడియన్స్ లో కూర్చున్న జడ్జెస్ కూడా పాటలు ఉంటాయి, మహాడితే పాడుతుంటాడు, పాట పాడుతుంటాడు, వర్షం పడిపోతుంది. అంచేత వాళ్ళు ఇలా చూసుకుంటూ ఉంటారు అనమాట. అర్థమైతే మాట్లాడితే పాట, ఉసాడితే పాట. ఆ 5 నిమిషాలు మహాడుగురాళ్ళు పాటతో చెప్తారు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఇలాగ ఉన్నావు. ఆయన మామూలుగా మహాడుగురాళ్ళు పాటతో పాడతారు అనమాట. అవి వాళ్ళకి కింద నుంచి కాలుతాయి వాళ్ళకి. అంచేత ఇది మన పరిస్థితి. బట్ నౌ పాట అనేది ఇంట్రడ్యూస్ చేసిందే మన ఇండియా. ఇప్పుడు వాళ్ళు కూడా సినిమాలో పెట్టినా పెట్టకపోయినా పాటను అంత ప్రబలం చేసింది వాళ్ళు ఇండియన్ ఫిల్మ్సే. మైకిల్ జాక్సన్ స్టేజ్ బై చేసి కూడా ఎందుకు చూస్తారు ఈ రోజున? బికాస్ ఆఫ్ ఇండియన్ బాలీవుడ్ అని పేరు అంటారు దాన్ని. అంతా కలిసి బాలీవుడ్ అంటారు, అలా అనకూడదు. అంతా కలిసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనాలి యాక్చువల్గా. సో దర్ ఇస్ నథింగ్ కాల్డ్ తెలుగుదేశం పీపుల్ కెన్ డీమీన్ అతను. ఎందుకంటే అతను ఈజ్ అ గుడ్, ఒరిజినల్లీ మంచి అన్ని క్వాలిటీస్ ఉన్న మంచి నటుడు, మంచి ఇమేజ్ ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ హ్యాండ్సమ్. రామారావు గారితో పోలికలు పుట్టిన వెరీ అదృష్టవంతుడు లెక్క. వీళ్ళగా ఎన్నో చెప్తూ ఉంటారు. ఎవరికి వచ్చింది మరి? కొడుకునే వారసుడు అంటారు. కొంతకాలం లోకేష్ వారసుడు అన్నారు. బాలకృష్ణ ఎవరు? లోకేష్ ఎలా వారసుడు అవుతాడు? కొడుకైతే అవుతాడు. నాకు తెలిసిన ఈ మన ఫ్యామిలీ సాంప్రదాయంలో ఎవరు అంటారు, నువ్వు మీ అబ్బాయి మీ అన్నయ్య తమ్ముడు నాడుకో, ఎవడు వారసుడు? మీ ఫాదర్కి మీద ఒకటే. అదే మీకు. సో ఆ విధంగా ఇతను బాగా ప్రభావంలోకి వచ్చేయడం చాలా మందికి ఇష్టం లేక అలాగ అంటారు. యాక్చువల్గా ఏమి లేదు, ఎస్ గాట్ వెరీ గుడ్ ఇమేజ్, స్కై హై ఇమేజ్ ఉంది. అంచేత వాళ్ళేదో పార్టీలో ఏదో విధంగా డిఫరెన్స్ పట్టుకుని ఇతను ఏదో చేయాలి. అతనికి అపోజిషన్ ఎంత ఎక్కువ అయిపోయిందంటే ఈ మధ్య పక్కన మిగతా నటులు ఫ్యాన్స్ దట్ ఈస్ చిరంజీవి గారి అబ్బాయి ఫ్యాన్స్, ఇంకో ఫ్యాన్స్, ఆడి అంతా కలిసి వీళ్ళు మళ్ళాను నాగేశ్వరరావు గారు తిరిగి ప్రకారంగా ఎంతమంది ఏడిస్తే అంత మంచిదట. అదే ఆయన ప్రేమాభిషేకం రజిస్తోత్సవం మెడ్రాస్ వుడ్లాండ్స్ జరిగితే
ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరి సీట్లో కూర్చున్నాం స్టూడెంట్స్ చాలా గొప్ప ఫీల్ అయిపోయాడు అనమాట. రాజనారాయణ గారు వీళ్ళందరూ చూస్తుంటే ఆయన అన్నాడు అన్నమాట, రచించవచ్చు అంటే 25 weeks అంటారు కదా, మెడ్రాస్లో చేయాలి ఫంక్షన్, బికాజ్ మెడ్రాస్లోనే ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అప్పుడు ఆయన అన్నారన్నమాట, ఎంతమంది ఏడిస్తే అంత మంచిది నాకు. ఓకేనా, మరి ఆయన ఇక్కడికి వచ్చి స్టూడియోలు కట్టేటప్పుడు ఒక్కడు కూడా ఎంకరేజ్ చేయలేదు, ఆయన అంతా ఆయనే చేశారు. ఈజ్ యాక్చువల్లీ గ్రేట్ విజనరీ ఉన్న మనిషి, ఫిల్మ్ మ్యాన్.